హలో అండి, నేను మీ మోనిషాని. మళ్ళీ మరొక మంచి రెసిపీ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఏ రెసిపీ చూపించబోతున్నానో తెలుసా? ఈ రెయినీ సీజన్ కి సూటబుల్ రెసిపీ. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే చిల్లీ మష్రూమ్ 65. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చిల్లీ మష్రూమ్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత. చిల్లీ మష్రూమ్ 65 ఆ పేరులోనే చాలా నోరు ఊరిపోతుంది కదండి పేరు వినగానే. మరి ఆ రెసిపీని చాలా ఫాస్ట్ గా చేసేసుకుందాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు, అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా పౌడర్ ఫ్లేవర్కి, అండ్ కలర్ అది మీ ఇష్టం అండి. కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. లైట్గా కొంచెం వేస్తున్నా, 2 pinches. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. బజ్జీలు వేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో పిండిని అలాగే కలుపుకోవాలి. ఇలాంటి రెసిపీస్ మీరు పకోడీలు ఇలాంటివన్నీ చేసుకుంటూనే ఉంటారు కదా, లైక్ రెయినీ సీజన్లో ఆర్ కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకునే ఉంటారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉండుండొచ్చు ఎలా కలుపుకోవాలి అనేది. ఇలా దీన్ని కలుపుకోవాలి, ఉండలు లేకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇందులో మనం కట్ చేసిన, నీట్గా వాష్ చేసి కట్ చేసిన మష్రూమ్ వేసుకుందాం. బాగా దానికి పట్టేటట్టుగా కలుపుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్న తర్వాత చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ట్యాంపరింగ్ చేసుకుందాం. ఓకే, షిఫ్ట్ చేసుకుందాము. ట్యాంపరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. కొంచెం వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, మధ్య మధ్యలో ఇది కూడా చూసుకుంటూ ఉందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం. ఈ పెరుగు ఏంటంటే ఈ మష్రూమ్స్ వేయించిన తర్వాత వీటిని ఇందులో యాడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇందులో యాడ్ చేసుకుందాం. మనం కావాలంటే మూత పెట్టుకొని కొంచెంసేపు చేసుకోవచ్చు, అబ్జర్వ్ చేసుకోవడానికి అవసరం లేదు. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనం తీసేసేయచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
ఎస్, ఇప్పుడు మనం కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. సో ఎంతో టేస్టీ స్పైసీ చిల్లీ మష్రూమ్ 65 రెడీ అయిపోయిందండి. మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో మరొకసారి చూద్దామా. చిల్లీ మష్రూమ్ 65 తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో మష్రూమ్స్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, వేయించిన మష్రూమ్స్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ మష్రూమ్ 65 రెడీ. వేడి వేడిగా చిల్లీ మష్రూమ్ 65 రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసేద్దామా రాజుగారు? ఇలాంటి స్నాక్స్ ఉన్నప్పుడు అసలు వెయిట్ చేయకూడదు. చాలా చాలా సూపర్ గా ఉంది. సాఫ్ట్ గా ఉంది కదా, చాలా సాఫ్ట్ గా, జ్యూసీగా. మష్రూమ్ అంతా జ్యూసీగా వచ్చింది కదా. ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం క్రంచీగా ఉండింది. మీరు మళ్ళీ పెరుగులో వేసేసి అలా టాస్ చేసిన తర్వాత పెరుగు ఫ్లేవర్ కూడా చాలా మంది ఎలా ఉంటుందో అనుకుంటారు, కానీ చాలా బాగుందండి, యమ్మీగా ఉంది. అంటే కొంచెం అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కొంచెం పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి. ఆ పుల్లటి పెరుగు తీసుకుంటే మనకి ఈ టేస్ట్ అనేది మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కమ్మగా ఉండుంటే ఈ టేస్ట్ వచ్చేది కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉండేది. బట్ ఇలాంటి రెసిపీకి పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా. కొన్ని మనం చేసే డిష్ ని బట్టి వాటిని ఏ స్టేజ్ లో తీసుకోవాలనేది అది కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసుకుంటే డిష్ మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ రైనీ సీజన్ లో వింటర్ లైక్ అంటే చలిగా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. మరి చిల్లీ మష్రూమ్ 65 చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చేశానని కాదు, నేను చేసినప్పుడు చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా మెథడ్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా కొబ్బరి నీళ్లు తాగితే చాలా చలువ చేస్తుంది. అందులో రకరకాల పోషకాలు ఉన్నాయి. మనం శరీరానికి కూడా డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అందరూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. మరి కొబ్బరి నీళ్లతో చేతులు, ముఖం, మెడ ఇలా కడుక్కుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి నలుపుదనం అంతా కూడా పోయి చర్మం క్లీన్ గా తయారవుతుంది. పొడి దగ్గుతో బాధపడే వాళ్ళు కాసిన లవంగాలు, అంటే 1-2 లవంగాలు తీసుకుని నోట్లో వేసుకుని ఆ రసం కనుక మెల్లగా మింగుతూ ఉన్నట్లయితే దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఒక్కో సీజన్లో ఒక్కో రకం బాధలు మొదలవుతూ ఉంటాయి. వర్షాకాలం అయితే జలుబు, దగ్గు పట్టేసుకుంటూ ఉంటుంది. మరి జలుబుతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా అల్లాన్ని వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించుకుని ఆ రసాన్ని వారానికి ఒక 2-3 సార్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే జలుబు బాధలు త్వరగా తగ్గుతాయి. ఒక్కో సీజన్లో మనకు ఒక్కో రకం బాధలు పట్టుకుంటూ ఉంటాయి. వర్షాకాలం విషయానికి వస్తే జలుబు, దగ్గు పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు. మరి జలుబు బాధలు తగ్గాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా అల్లం తీసుకుని నీళ్లలో వేసుకుని బాగా మరిగించుకుని ఈ రసాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే రోజులో 2-3 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. కాస్త ఫీవరిష్గా ఉందనుకోండి, మనకి ఏం తినాలన్నా సహించదు, నోరంతా అదో రకంగా ఉంటుంది. కాస్త ధనియాలు తీసుకుని నీళ్లలో వేసుకుని బాగా మరగ కాచుకుని కషాయం లాగా తయారు చేసుకుని అది కాస్త వెచ్చగా ఉన్నప్పుడు రోజులో 1-2 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఆకలి మందం అనేది, లేకపోతే నోరు చప్పగా ఉండడం అనేది, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. మీకోసం మొదటి చిట్కా. వర్షాకాలంలో జుట్టు త్వరగా ఆరదు కదండి. తలస్నానం చేసామంటే ఒకటే టెన్షన్, జుట్టు ఆరకపోతే జలుబు చేసేస్తుంది. అందుకే హెయిర్ డ్రైయర్లు విరివిగా వాడేస్తూ ఉంటారు. ఇలా హెయిర్ డ్రైయర్లు వాడడం వల్ల చుండ్రు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే జుట్టు చివర్లు కూడా చిట్లిపోతూ ఉంటాయి. హెయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అస్తమానం హెయిర్ డ్రైయర్లు వాడకుండా సాధ్యమైనంత వరకు మామూలుగా సహజంగానే జుట్టు ఆరబెట్టుకోవడమే మంచిది.